హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక నర్మదా ప్రేమ అయితే ఎలా అయినా సరే ఈ రోజు వల్లి నోటి నుంచి నిజం చెప్పడానికి వాళ్ళైతే పెద్ద ప్లాన్ తోనే వస్తారు. ఇక వల్లి కూడా వాళ్ళు చెప్పినట్టుగానే ఇక వాళ్ళ దగ్గరకైతే కూర్చుంటుంది. ఇదంతా చూస్తున్న సుకన్యకి ఏమీ అర్థం కాక విచిత్రంగా వాళ్ళనే చూస్తుంది. ఇక వల్లి అయితే మొదలు పెడదామా సెలైలు అని అంటుంటే ఇక నర్మదా ప్రేమ, అక్క నిన్ను చూస్తుంటే నిజంగా మాకు చాలా ముచ్చటేస్తుంది. నువ్వు చాలా ముద్దుగా కనిపిస్తున్నావు. నువ్వు ఫుల్లుగా ప్రిపేర్ అయ్యావని అర్థమైపోతుంది అని అంటుంటే ఇక వల్లి, ఇలా ప్రిపేర్ అవ్వకపోతే మీరేమన్నా నన్ను వదిలేస్తారా ఏంటి అంటూ వల్లి గారాలిపోతుంటే ఇదంతా చూస్తున్న సుకన్యకి ఏమీ అర్థం కాక, ఏ వల్లి అసలు ఇక్కడ ఏం జరుగుతుందే, నాకేం అర్థం కావట్లేదు అని అంటుంటే పక్కన ఉన్న ప్రేమ, అయ్యో ఇంకాసేపు ఆగితే నీకు అంత క్లారిటీ వస్తుంది అంటూ ఇక స్టార్ట్ చేద్దామా అంటూ నర్మదా ప్రేమ వల్లిని అడుగుతుంటే వల్లి, స్టార్ట్ చేద్దాం, నేను ఎప్పుడెప్పుడు మొదలు పెడతారని ఆతృతగా చూస్తున్నాను అంటూ వల్లి అయితే అమాయకపు ఫేస్ తో ఇక వాళ్ళిద్దరి వైపు చూస్తుంది. ఇక వల్లి మాటలకి ఇద్దరు కూడా ఒకరినొకరు నవ్వుకుంటూ, ఇంకా ఏమీ లేదు, ఇదిగో ఈ కళ్ళకి గంతలు కట్టుకుంటాను. నేను గంతలు కట్టుకున్న తర్వాత మీరు ఒక్కొక్కరు వారి పేరుని చెబుతూ ఉండాలి. ఎవరి పేరు దగ్గర ఆగితే వాళ్ళకి కర్ర దెబ్బ అంటూ ఇక నర్మద మాట్లాడుతూ ఉంటే నర్మద మాటలకి వల్లి, అయ్ బాబోయ్ ఇదేటి ఆట, ఇదేదో నన్నే టార్గెట్ చేసేలా ఉంది అని అంటుంటే, లేదు బల్లెక్కాయ్, ఈ ఆటలో నిజాయితీ ఉంటుంది, కావాలంటే నువ్వే చూస్తావు కదా అని చెప్పడంతో ఇక నర్మదకి మొదటిగా కళ్ళకి గంతలు కడతారు. ఇక నర్మదతో పాటు ఒక్కొక్కరుగా పేర్లు చెబుతూ ఉండగా సడన్ గా ఎప్పుడైతే సుకన్య పేరు వస్తుందో వెంటనే నర్మద మరొకరి కాలు తొక్కుతుంది. వెంటనే ఆ శబ్దానికి కర్రని తీసుకుని ఇక సుకన్యకు దెబ్బ వేస్తారు. అలా ప్రతిసారి కూడా సుకన్యని కొడుతూ ఉంటారు. ఇక వల్లి కూడా తను తప్పించుకుంటుందని చెప్పి సైలెంట్ గా ఉండిపోతూ ఇక తెగ సంబరపడిపోతుంది. ఇక సుకన్య అయితే, ఆగండి, మీరు అసలు ఈ ప్లాన్ చేసింది ఈ వల్లి కోసం కదా, మరి నన్నెందుకు బ్లేమ్ చేస్తున్నారు, నన్నెందుకు కొడుతున్నారు అంటూ ఇక సుకన్య అయితే గట్టిగా అరుస్తూ ఉంటే పక్కన ఉన్న వల్లి, ఏ సుక్కు ఎందుకే అలా అరుస్తున్నావు, ఇదంతా ఒక గేము, చూడు ఆటలో డిస్టర్బ్ చేస్తే మళ్ళీ మా సెల్లాయిలిద్దరికి కోపం వస్తుంది, నువ్వు కూసో, నీకే కాదు నాకు కూడా దెబ్బలు పడుతున్నాయి కదా అంటూ వల్లి మాట్లాడుతూ ఉంటే వల్లి మంటలకి సుకన్య, ఏంటి నీకు దెబ్బలు పడుతున్నాయా, నీకంటే ఎక్కువగా నేనే తన్నులు తింటున్నాను అంటూ ఇక సుకన్య మాట్లాడుతుంటే సుకన్య మంటలకి అక్కడే ఉన్న ప్రేమ నర్మద ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటూ, ఏమైంది సుక్కు, ఎందుకలా అరుస్తున్నావు, అయినా బల్లక్కై కడుపుతో ఉంది, ఇలా దెబ్బలు తగిలితే తను మళ్ళీ ఇబ్బంది పడుతుంది కదా అని అంటుంటే ఒక్కసారిగా, ఏంటి తను కడుపుతో ఉందని చెప్పి అందరూ కలిసి నన్ను కొడుతున్నారా, అసలు అది కడుపుతో ఉందని మీకెవరు చెప్పారు అంటూ ఒక్కసారిగా సుకన్య నిజాన్ని బయట పెట్టేస్తుంది. అలా సుకన్య అన్న మాటలకి ముగ్గురు కూడా షాక్ అయిపోతారు. ఇంకా వల్లి అయితే, ఏయ్ సుకు ఏం మాట్లాడుతున్నావే అని అంటుంటే, బలకాయ్ కాస్త నువ్వు ఆగుతావా అంటూ ఇక నర్మదా ప్రేమ ఇద్దరు కలిసి సుకన్యని పట్టుకుని, చెప్పు, నిజం చెప్పు, నువ్వన్నది నిజమేనా, నిజంగా ఈ బల్లి కడుపుతో లేదా అని అంటుంటే ఇక సుకన్య అయితే తలని అటూ ఇటూ అడ్డంగా నిలువుగా ఊపుతూ ఇక వాళ్ళ వైపు బిత్తరపోయి చూస్తుంటుంది. ఇంకా పక్కన ఉన్న వల్లి అయితే, సుక్కు నీకు తగిలిన దెబ్బలకి నువ్వు ఇంత పెద్ద అబద్ధం చెప్తావా, ఏయ్ కడుపుతో ఉన్నదాన్ని కొడితే తర్వాత నాకు ఇబ్బంది అవుతుందని, నా సెల్లాయిలు నా కోసం ఆలోచిస్తే దెబ్బలు తినాల్సి వస్తుందని ఏకంగా నేను కడుపుతో లేనని అబద్ధాలు చెప్తావా అంటూ వల్లి అయితే ఇక సుకన్యని కొట్టబోతుంటే సుకన్య, అవునవును దెబ్బలు తగిలేసరికి తట్టుకోలేక అట్ట చెప్పాను, అంతే అంతే అంటూ ఇక సుకన్య మాట్లాడుతూ ఉంటే సుకన్య మంటలకి నర్మద ప్రేమ కోపంతో, చూడండి మీరిద్దరూ కలిసి ఏదో దాచిపెడుతున్నారు, దాన్ని కవర్ చేసుకోవడం కోసం ఇద్దరు కూడా చాలా కష్టపడుతున్నారు, మర్యాదగా నిజం చెప్తారా లేదా అంటూ ఇక నర్మద ప్రేమ వల్లి అలాగే సుకన్యని గట్టిగా నిలతేయడంతో ఇక సుకన్య, వద్దు చెప్తాను, నిజానికి వల్లి కడుపుతోనే లేదు,
పైగా తనిప్పుడు ఆ కడుపుని కవర్ చేసుకోవడానికి చాలా అంటే చాలా కష్టపడుతుంది. దానికోసమే నా ఈ తిప్పలు. ఎక్కడ దాని కడుపు గురించి బయటపడుతుందేమోనని మా అత్త నన్ను ఇక్కడికి పంపించింది. కానీ మీరేమో తను కడుపుతో ఉందని చెప్పి తనని కాకుండా నన్నే టార్గెట్ చేసి ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు. ఒళ్ళు హూనమైపోయింది. ఇప్పటికైనా మీకు నిజం తెలిసింది కదా, ఆటలా ఆడండి అంటూ ఇక సుకన్య మాత్రం అమాయకంగా వల్లి గురించి ఇక నర్మద ప్రేమలకి చెప్పడంతో ఒక్కసారిగా నర్మదా ప్రేమ కోపంగా పైకి లేస్తారు. ఇక వల్లి అయితే, ఒసే సుక్కు, నా కొంప ముంచేసావు కదే, ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఏం చేస్తారో ఏంటో అని భయంగా ఇక వాళ్ళిద్దరి వైపు చూస్తుంది. ఇంకా వల్లి అయితే నర్మద వైపు భయంగా చూస్తూ సెలాయ్ అని అంటుంటే నర్మద కోపంగా వల్లి చెంప చెల్లు మనిపిస్తుంది. వల్లి అయితే ఒక్కసారిగా కుర్చీలో పడి కళ్ళు గిర్రుని తిరుగుతాయి. ఇక వల్లి అయితే, సెలాయ్ ఇప్పుడు ఏమైంది, నాకు ఎందుకు కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది అంటూ వాళ్ళిద్దరినీ ఏం తెలియని అమాయకురాలు అడగడంతో ఇక పక్కన ఉన్న ప్రేమ మరో చెంప పగల కొడుతుంది. అలా 2 చెంపలు పగిలేసరికి వల్లి భయంతో, చూడండి సెలైలు, నేను ఏం చేశాను అని అంటుంటే, ఇంకేం చెయ్యాలి, కడుపని చెప్పి ఇంట్లో అందర్నీ మోసం చేస్తావా, అందరి ఎమోషనల్తో ఆడుకుంటావా? చూడు, ఇంతకు ముందు నువ్వెన్ని తప్పులు చేసినా నిన్ను మళ్ళీ ఇంటికి తీసుకురావాలని నేను ప్రేమ ఎంతగానో కష్టపడ్డాం. నువ్వు తల్లి అవుతున్నావని తెలిసినా సరే బావగారు అది అబద్ధమని మిమ్మల్ని ఆయన అస్సలు నమ్మలేదు. కానీ ఆయన్ని కన్విన్స్ చేసి నిన్ను ఇంటికి తీసుకురావడానికి మా సాయశక్తులా ప్రయత్నించాము. చివరికి అత్తయ్యని కూడా ఒప్పించాము. కానీ ఇదంతా అబద్ధమని తెలిస్తే, నిజం తెలిసిన అత్తయ్య గారు ఏమైపోతారో. ఇక బావగారు ఆ బిడ్డ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ బిడ్డే లేదని తెలిస్తే బావగారు ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారు? ఎందుకు ఇంతలా మోసం చేశావంటూ ఇక నర్మదా అయితే ఇక వల్లిని నిలదీస్తుంటే, వల్లి, లేదు, నేను ఎవ్వరిని మోసం చేయలేదు. నిజంగానే మీతో పాటు నేను కూడా మోసపోయాను. నిజంగానే నేను తల్లినవుతున్నానని తెగ సంబరపడిపోయాను. కానీ ఆ రోజు మీ ఇద్దరిని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళిన రోజే నాకు నిజం తెలిసింది. ఆ డాక్టర్మే నా కళ్ళు తెరిపించింది. అప్పుడే నా కడుపులో బిడ్డ లేదన్న సంగతి తెలుసుకొని గుండె పగిలేలా ఏడ్చాను. అప్పటి వరకు నా కడుపులో ఉన్న బిడ్డ ఎప్పుడెప్పుడు బయటికి వస్తుందా, ఎప్పుడెప్పుడు నన్ను అమ్మ అని పిలుస్తుందా అని ఎంతగానో సంబరపడిపోయాను. కానీ ఈ కడుపులో బిడ్డే లేదని తెలిసిన తర్వాత నాకు గుండె ముక్కలైపోయింది. ఇదంతా నన్ను ఇంటికి కాపురానికి పంపించడం కోసమే మా అమ్మ ఆడిన నాటకమని అర్థమైపోయింది. ఆమె ఆడిన నాటకంలో నేనొక బలి పశువునయ్యానని తెలిసింది. ఈ విషయం తెలిస్తే ఎక్కడ మీరు మళ్ళీ బాతో చెప్తారా? బారన్ను మునుపటిలాగే ఇంటి నుంచి పంపించేస్తాడేమో అని భయంతో ఈ నిజాన్ని నాలోనే దాచుకున్నాను. కానీ నేను చేస్తున్న తప్పుకి మీకంటే ఎక్కువగా బాధపడుతున్నాను అంటూ ఇక వల్లి అమాయకంగా జరిగిందంతా కూడా ఇక నర్మద ప్రేమలకి చెప్తారు. ఒక్కసారిగా నర్మద అయితే, ఏంటి, ఈ విషయంలో నీ తప్పేమీ లేదా అని అంటుంటే, అవును, నా తప్పేమీ లేదు. నేను ఈ నిజాన్ని తెలిసిన తర్వాత మీకంటే ఎక్కువగా బాధపడ్డాను. పైగా దీని గురించి బాతో 2-3 సార్లు చెప్పాలని కూడా ప్రయత్నించాను. కానీ ఇదిగో ఈ సుక్కు ఉందిగా, నన్ను చెప్పకుండా ఆపేసింది. అలాగే మా అమ్మ మాటలకి భయపడి శాశ్వతంగా బాకి దూరం అయిపోయే పరిస్థితి వస్తుందేమోనని కంగారుపడి ఆ నిజాన్ని నాలోనే దాచిపెట్టుకున్నాను అంటూ ఇంకా వల్లి మాట్లాడుతూ ఉంటే పక్కన ఉన్న ప్రేమ, అక్క, ఇంకా ఇలాంటి వాళ్ళతో నిలబడి మాట్లాడి టైం వేస్ట్ చేస్తావేంటి? ఇప్పుడే ఈ వల్లి ఆడుతున్న నాటకం అన్నంతా బయట పెట్టేద్దాం. మావయ్య గారికి నిజం చెప్దాం. లేకపోతే నిజంగానే మావయ్య గారు త్వరలోనే ఇంటికి వారసుడొస్తున్నాడని తెగ సంబరపడిపోతున్నారు. ఈ వల్లి కడుపులో బిడ్డుందని అత్తయ్య గారు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇక బావగారైతే చెప్పనక్కర్లేదు, ఆయన తండ్రి కాబోతున్నాడని ఎంతగానో ఆనందపడుతున్నాడు.
ఇదంతా ఒక అబద్ధమని, ఈ వల్లి ఆడుతున్న నాటకమని వాళ్ళతో చెప్పేయాలి అని అంటుంటే ఇక వల్లి అయితే వద్దు, అలా అలా చెయ్యొద్దు. చూడండి, మీరు ఈ నిజాన్ని చెప్తే తర్వాత నన్ను జీవితంలో క్షమించడు. ఒకవేళ నేను నిజంగా తల్లైనా కూడా బావ నన్ను భార్యగా అంగీకరించడు. నేను చాలా పెద్ద క్షమించరాని తప్పే చేశాను. బా కోసమే ఇదంతా చేశాను. బా లేకపోతే నేను బతకలేను. చూడండి, నేనెన్ని తప్పులు చేసినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా అదంతా నా కాపురాన్ని నిలబెట్టుకోవడం కోసమే. కానీ ఇప్పుడు నేను చేసిన తప్పు వల్ల నా కాపురమే చెడుతుందంటే నేను తట్టుకోలేను అంటూ ఇక వల్లి అయితే వాళ్ళిద్దరిని ప్రాధేయపడుతూ బోరున ఏడుస్తుంది. ఇక నర్మద అయితే, ఏయ్ పైకిలే, నువ్వు మాకంటే పెద్దదానివి, ఇలా నువ్వు మా కాళ్ళ మీద పడ్డమేంటి అంటూ ఇక వల్లిని పైకి లేవబోతుంటే ఇంకా అక్కడే ఉన్న ప్రేమ అయితే, అక్క దీని దొంగెడుపులు, దీని కపట మాటలు నమ్మి ఇక్కడే ఉండద్దు, రాక ఇప్పుడే వెళ్ళి దీని సంగతి అత్తయ్యతో మావయ్యతో చెప్దాం అంటూ ఇక ప్రేమ అయితే నర్మదని ముందుకు లాగుతుంటే అప్పుడే అక్కడికి ఇంకా ధీరజ్ అయితే వస్తాడు. ఒక్కసారిగా ధీరజ్ అక్కడ జరిగిందంతా చూసి, ఏంటి ప్రేమ, నువ్వేం చేస్తున్నావో నీకేమన్నా అర్థమవుతుందా అని అంటుంటే, చూడు ధీరజ్, ఈ వల్లి కడుపునడ్డం పెట్టుకుని ఇంట్లో అందర్నీ ఏ రకంగా మోసం చేసిందో చూసి కూడా నన్ను ఏం మాట్లాడొద్దంటావా అని అంటుంటే, మాట్లాడాలి ప్రేమ, ఖచ్చితంగా మాట్లాడాలి. కానీ అది చెప్పిన తర్వాత నాన్న ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉంటారో అది కూడా మనం ఊహించాలి కదా అని అంటుంటే వల్లి మాత్రం బాధతో కుమిలిపోతుంది. ఇక పక్కనున్న నర్మద కూడా, అవును ప్రేమ, ఇప్పుడు ఆవేశంగా వెళ్ళి వల్లి కడుపులో బిడ్డ లేదని తను చెప్పిందంతా ఒక అబద్ధం నాటకమని మావయ్య గారికి చెప్పిన మరుక్షణం మావయ్య గారు అక్కడికక్కడే కుప్ప కూలిపోతారు. జరిగిన వన్నీ గుర్తు చేసుకుని ఆయన చందుబావకి అన్యాయం చేశానని మరింత కృంగిపోతాడు అంటూ ఇక నర్మద మాట్లాడుతూ ఉంటే ఇక ప్రేమ అయితే, మరి ఎన్నాళ్ళు అని అంటుంటే, ఈ వల్లి చెప్పిన అబద్ధాన్ని నిజం చేయాలి అని చెప్పడంతో ఒక్కసారిగా వల్లి కూడా ఆశ్చర్యంగా చూస్తుంది. ఇక ప్రేమ అయితే, ఏం మాట్లాడుతున్నావక్క, ఈ బల్లక్కై చెప్పింది నిజాన్ని ఎలా చేస్తావు? అసలు బావగారు ఈ బల్లక్కై మోహమే చూడ్డు. పైగా ఈవిడ కడుపుతో ఉందని బావగారు తినతో ఏదో మాట్లాడుతున్నారు గాని బావగారికి ఈ బల్లక్కై అంటేనే అసహ్యం అని అంటుంటే ఇక అక్కడే ఉన్న వల్లి, ప్రేమ నువ్వలా మాట్లాడకు ప్రేమ, నాకు బాధగా అనిపిస్తుంది, లేకుండా నేను బతకలేను ప్రేమ అంటూ ఇక వల్లి మాట్లాడుతుంటే, ఏయ్ నువ్వు మళ్ళీ తప్పించుకోవడానికి మరొక నాటకాన్ని మొదలు పెట్టకు, నాకు నిన్ను చూస్తుంటేనే అసహ్యంగా ఉంది, దూరంగా జరుగు అంటూ ఇక ప్రేమ అయితే వల్లిని దూరంగా నెట్టేస్తుంది. ఇక నర్మద అయితే, చూడు ప్రేమ, ఇప్పుడు జరిగిన దాని గురించి ఆలోచించకుండా జరగవలసింది ఏం చేయాలో దాని గురించి ఆలోచించాలి. చూడు, ఇలా కడుపు నాటకంతో మళ్ళీ ఎవరినైనా మాయమంటలు చెప్పి మోసం చేస్తే నేనేం చేస్తానో కూడా నాకే తెలీదు. అలాగే ఈ విషయాన్ని ఇంట్లో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పే వరకు పిచ్చి పిచ్చి వేషాలు వేసినా, ఎవరికైనా ఎట్లాంటి ఇబ్బంది పెట్టినా నిన్ను వదిలిపెట్టను అంటూ నర్మద అయితే ఇక వల్లికి గట్టి వార్నింగ్ ఇస్తూ అక్కడి నుంచి ఇక బయటికి పక్కకి వెళ్ళిపోతారు. ఇక పక్కన ఉన్న సుకన్యని చూసి వల్లి, నా కొంప ముంచేశావు, నా కాపురాన్ని సర్వనాశనం చేసావు, ఇప్పుడు వీళ్ళు కనుక వెళ్ళి ఈ విషయాన్ని మావయ్య గారితో అలాగే బాతో అత్తయ్య గారితో చెప్తే ఖచ్చితంగా నన్ను ఇంటి నుంచి బయట గెంటేస్తాడు. ఇదంతా జరిగితే ఈ వల్లి తట్టుకోలేదు అని అంటుంటే ఇక పక్కన ఉన్న సుకన్య, లేదే వల్లి, ఈ విషయాన్ని నర్మద ప్రేమ ఎవరితో చెప్పరు, పైగా దీన్ని ఏదో ఒక రకంగా నిజం చేస్తానని వాళ్ళు ఆలోచిస్తున్నారే అని అంటుంటే ఇక వల్లి, సుడు, వాళ్ళేదో అన్నారు కదా అని నువ్వు వాళ్ళ మాటల్ని నమ్మి నిజం అనుకోకు, వాళ్ళకు కనుక తిక్కరేగితే నిజంగానే ఈ విషయాన్ని అందరి ముందు బయట పెడతారు అంటూ వల్లి మాట్లాడుతూ ఉంటే వల్లి మాటలకి ఇక సుకన్య అయితే, లేదు వల్లి, ఒకవేళ వాళ్ళు నీ గురించి బయట పెట్టేలా ఉంటే నువ్వు మొదటిగా చేసిన తప్పునే అందరి ముందు బయటెట్టేవారు, కానీ వాళ్ళు నీ బుద్ధిని మార్చాలని నిన్ను సరిదిద్దాలని సుత్తున్నారు. సుడు,
నువ్వన్నట్టుగానే వాళ్ళు నిజంగా చాలా మంచోళ్లే. అనవసరంగా నేనిక్కడికి వచ్చానేమో అనిపిస్తుంది అంటూ సుకన్య మొదటిసారిగా వాళ్ళ గురించి మంచిగా మాట్లాడుతూ ఉంటే వల్లి కూడా, అవును నువ్వు చెప్పింది నిజమే, మనం అస్సలు మంచివాళ్ళం కాదు, వాళ్ళు చాలా మంచివాళ్ళు. నేను ఇంత పెద్ద అబద్ధాన్ని చెప్పినా వాళ్ళు నన్నేమనకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు అంటూ వల్లి ఇక కొద్దిసేపటి తర్వాత, అయ్ బాబోయ్ వీళ్ళెళ్ళి ఒకవేళ బాకి నిజం చెప్తే అప్పుడు నా పరిస్థితి ఏంటి అంటూ వల్లి ఆలోచిస్తూ భయంతో గజగజలాడుతుంది. ఇక ఇది ఇలా ఉండగా ప్రేమ అయితే నర్మదతో, అక్క ఆ బల్లి అంత పెద్ద అబద్ధాన్ని చెప్పి అందర్నీ మోసం చేస్తుంటే అలా ఎందుకు వదిలేసావక్క అని అంటుంటే, చూడు ప్రేమ, ఈ నిజాన్ని తెలిసిన మరుక్షణం బావగారు వల్లి అక్కని అస్సలు వదిలిపెట్టరు. ఒక విధంగా చెప్పాలంటే ఆయనకొచ్చిన కోపంతో వల్లి అక్కని చంపినా చంపేస్తారు. పైగా ఇంత పెద్ద నిజాన్ని దాచిపెట్టి అందర్నీ మోసం చేస్తున్నందుకు మావయ్య గారు తను ఎంతో ఇష్టపడి తీసుకొచ్చిన కోడలు ఇంత పెద్ద తప్పు చేసింది, తన కొడుకు జీవితాన్ని తానే పాడు చేశానంటూ మావగారు మరింత కృంగిపోతారు. ఇక అత్తయ్య గారి గురించి మనకి తెలిసిందే కదా. ఇదంతా కాదు, ముందు బల్లి అక్కాయికి అలాగే చందుబాబు గారికి ఉన్న దూరాన్ని మనం దూరం చెయ్యాలి అని అంటుంటే, ఏం మాట్లాడుతున్నావక్క, అట్లాంటి దాంతో ఇంకా బావగారిని కలుసుండమని చెప్తావా అంటుంటే, చూడు ప్రేమ, ఎంతైనా వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. నిజానికి వల్లి అక్కకి ఇంత తెలివితేటలు లేవు. ఇదంతా వాళ్ళమ్మ భాగ్యం చేసింది. తను వాళ్ళమ్మ మాటలు వినకపోతే వల్లి అక్క అంతా మంచి అమ్మాయి ఎవరు ఉండరు అంటూ నర్మద మాట్లాడుతూ ఉంటే ఇక ప్రేమకి ఆశ్చర్యంగా అనిపించి, అక్క ఏంటక్క నువ్వేనా ఇలా మాట్లాడుతుంది అని అంటుంటే, అవును ప్రేమ, ఇదంతా మన కుటుంబం, మన కుటుంబంలో వాళ్ళ గురించి మనం కాకపోతే ఇంకెవరు ఆలోచిస్తారు అంటూ ఇక నర్మద అయితే ప్రేమతో మాట్లాడుతూ ఉండగా ఇంతలో ప్రేమకి ఫోన్ అయితే వస్తుంది. అక్క ఇప్పుడే వస్తాను అంటూ ప్రేమ ఫోన్ తీసుకుని పక్కకైతే వెళ్తుంది. ఇక తన ఫ్రెండ్ అయితే ప్రేమకి కంగ్రాచులేషన్స్, నువ్వు సెలెక్ట్ అయ్యావు, నిన్ను రేపే డాన్స్ ఆడిషన్స్ కి రమ్మంటున్నారు అని చెప్పడంతో ఇక ప్రేమ అయితే తెగ సంబరపడిపోతుంది. అలాగే ఈ విషయాన్ని ధీరజ్ కి చెప్పాలి అనుకుంటుంది. కానీ గతంలో ధీరజ్ తను జాబ్ చేయాలనుకున్నప్పుడు, అలాగే తను మరొకరి ఇంటికెళ్ళి డాన్స్ నేర్పించాలి అనుకున్నప్పుడు అస్సలు ఒప్పుకోడు. పైగా దాని గురించి ఇంట్లో చాలా పెద్ద గొడవే జరుగుతుంది. అయినా నేనిప్పుడు కేవలం డాన్స్ ఆడిషన్స్ కి సెలెక్ట్ అయ్యాను, అందులో నన్ను కన్ఫర్మ్ చేస్తారో లేదో కూడా తెలీదు. ఫోటో చూసినంత మాత్రాన నేనే ఆడిషన్ కి సెలెక్ట్ అయిపోయినట్ట ఏంటి, వెళ్ళి సెలెక్ట్ అయ్యాక ధీరజ్ కి చెప్దామంటూ తనకి తాను నచ్చ చెప్పుకుంటూ అక్కడి నుంచి ప్రేమ వెళ్ళబోతుంటే ఇక నర్మద, ఆగు ప్రేమ, ఏంటి ఫోన్ అంటూ పక్కకు వెళ్ళావు, మరి ఒక్క మాట కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్తున్నావు అని అంటుంటే, చెప్తానక్క, ఖచ్చితంగా చెప్తాను. నేను కనుక నా మనసులో ఏదున్నా మొదటిగా నీకే చెప్తాను, కానీ ఇప్పుడు కాదు, రేపు అంటూ ఇక ప్రేమ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ప్రేమని చూసిన నర్మద అయితే తనలో తను నవ్వుకుంటూ ఉంటుంది. ఇక ఇది ఇలా ఉండగా ధీరజ్ అయితే ప్రేమ దగ్గరకొచ్చి, ప్రేమ, ఆ రోజు నిన్ను ఇన్స్టిట్యూట్ కి తీసుకెళ్దామనుకున్నాను, కానీ ఆ రోజు ఆ డ్రగ్స్ అది ఇది అంతా డిస్టర్బ్ అయిపోయింది. ఇక అదంతా అయిపోయింది కదా, నిన్ను ఇన్స్టిట్యూట్ లో జాయిన్ చేస్తాను అని అంటుంటే ఒక్కసారిగా ప్రేమ, ఏం మాట్లాడుతున్నావు ధీరజ్, ఇప్పుడున్న పరిస్థితుల్లో నన్ను ఇన్స్టిట్యూట్ లో జాయిన్ చేయాలంటే దానికి డబ్బులు కావాలి. చూడు, నేను నీకు ఇచ్చిన మాట ప్రకారం నువ్వు చెప్పినట్టుగానే ఎస్ఏ ట్రైనింగ్ తీసుకుంటాను, కానీ ఇప్పుడు కాదు అంటూ ఇక ప్రేమ అయితే ధీరజ్ కి నచ్చ చెప్పడంతో అప్పటి వరకు ఒప్పుకోని ప్రేమ ఎప్పటికైనా తను చేస్తాను అని ధీరజ్ కి మాట ఇచ్చేసరికి ధీరజ్ కూడా సంతోషించి ఇక ప్రేమని దగ్గరికి తీసుకుని తన నుదుటి మీద ముద్దు పెడతాడు. ప్రేమ కూడా చాలా ఆనందంగా ధీరజ్ నైతే హత్తుకుంటుంది. ఇక ఇది ఇలా ఉండగా భద్రావతి ఒక మూలన కూర్చుని కుమిలిపోతుంది. ఇక భద్రావతిని చూసిన రామరాజు, భుజమా ఏమైంది, ఇలా ఒంటరిగా కూర్చుని ఏం చేస్తున్నావు అని అంటుంటే, ఏం చేస్తాను, ఏం చేయట్లేదు అంటూ ఇక వేదవతి అయితే చాలా బాధగా అక్కడి నుంచి లేచి వెళ్ళబోతుంటే ఇక రామరాజు, ఆగు బుజ్జమ్మా, ఆగు, నువ్వు బాధపడుతున్నావని నాకు తెలియక అడిగాననుకుంటున్నావా, చూడు నీ బాధకి కారణమేంటో తెలిసే అడిగాను అని అంటుంటే, మరి అన్నీ తెలిసినప్పుడు నన్నెందుకు అడుగుతున్నారు అంటూ వేదవతి అయితే ఇక రామరాజుతో మాట్లాడుతుంటే, రామరాజు, అది కాదు బుజ్జమ్మ, మీ అమ్మ
అలాగే మీ వదిన అడిగినప్పుడు నేను ఎందుకలా మాట్లాడానో నువ్వు అర్థం చేసుకో. ఇప్పుడు నేను విశ్వక్ని క్షమించేసి తన మీద పెట్టిన కేసుల్ని వెనక్కి తీసుకుంటే విశ్వక్ మరొకసారి అమూల్య విషయంలో ఏదైనా పొరపాటు చెయ్యొచ్చు. అందుకే నేను ఆ నిర్ణయాన్ని తీసుకోలేకపోతున్నాను అంటూ రామరాజు మాట్లాడుతుంటే ఇక వేదవతి, చూడండి, మీరు తీసుకున్న నిర్ణయాన్ని నేనెన్నటికీ తప్పుపట్టను. కానీ విశ్వక్ జీవితం పాడవుతుందేమో. తన జీవితం పాడైతే రేవతి, అలాగే అమ్మ, ఇక మా అన్నయ్య, ఇంకా మన కుటుంబం మీద పగని పెంచుకుంటారేమో. చూడండి, వాళ్ళు మన కుటుంబం జోలికి రాకుండా ఉండాలన్నా, అలాగే ఆ విశ్వక్ వల్ల మన అమూల్యకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదన్నా మనం ఈ కేసుని వెనక్కి తీసుకుందామండి అంటూ ఇక వేదవతి అయితే రామరాజుతో చెబుతూ ఉంటే ఒక్కసారిగా రామరాజు, భుజమా నువ్వేనా ఇలా మాట్లాడుతుంది అని అంటుంటే, అవునండి, నా పిల్లల కోసం, మన కుటుంబం కోసం నేను ఆలోచించిన దానిలో తప్పేముంది అన్నట్టుగా ఇక వేదవతి అయితే రామరాజుని అడుగుతుంటుంది. ఇక రానున్న ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.